ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో రెండు వ్యతిరేక పార్టీలు అధికారంలో ఉన్నాయి. దీంతో ఇప్పుడు కుడితిలో పడ్డ ఎలుకలా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత ఏమి చేయబోతున్నారు? ఏదో ఒక కూటమిలో చేరడమే శరణ్యమా? దేనిలో చేరిన పార్టీ మనుగడ కష్టమేనా? ఎమ్మెల్యేలను కాపాడుకోవడం సాధ్యమేనా? కుమార్తెను వెంటాడుతున్న కేసుల పరిస్థితి ఏంటి? ఆ నేతకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న తాజా రాజకీయ పరిణామాలు ఏంటి? ఇంతకు ఎవరు ఆ నేత? ఆ పార్టీ ఏది? తెతటి రాజకీయాల్లో చూద్దాం. అధికారం లేకపోతే ఇంట్లో ఇల్లాలు కూడా పట్టించుకోదని ఒక సినీ డైలాగ్. నేటి సమకాలీన రాజకీయ రంగంలో ఎంత అర్ధబలం అంగబలం ఉన్నా అధికార బలం లేకపోతే దారిన పోయే దానయ్య కూడా పట్టించుకోడు. అందుకే ఈ రంగానికి అంత విలువ. ఎలాగైనా అధికారంలోకి రావాలని చూస్తారు నేతలు. 10 ఏళ్లు అన్నీ తానై ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణను ఏలిన కేసీఆర్ పరిస్థితి అలానే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కేసీఆర్ను తెలంగాణ బాహుబలి అని కొన్ని మీడియా సంస్థలు కొనియాడాయి. కానీ ఇప్పుడు ఆయన అత్యంత బేలగా మిగిలిపోనున్న ఓ రాజకీయ నాయకుడిగా రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనకు ఇప్పుడు ఏ అధికార బలమూ లేదు. తెలంగాణ ప్రజల సపోర్ట్ లేదు. పార్టీకి క్యాడర్ ఉన్నా కప్పల తక్కెడ మాదిరి ఎటు దూకుతారో తెలియని పరిస్థితి. ఇప్పుడున్న నేతలు ఉంటారో లేదో కూడా చెప్పలేని స్థితి. ఎప్పుడు ఎవరు ఎలా వెళ్ళిపోతారో ఎవరికీ తెలియదు. ఇలాంటి బలహీనమైన పరిస్థితిని కేసీఆర్ గతంలో ఊహించి ఉండరని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గతంలో అధికార బలంతో తనకంటే యోధుడు ఎవరూ ఉండరనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, మరోవైపు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం. దీంతో రెండు అధికార పార్టీల మధ్య నలిగిపోనున్నారని తెలుస్తోంది. నిన్నటిదాకా రెండు పార్టీలను దుమ్మెత్తిపోశారు కేసీఆర్. ఇప్పుడు బీఆర్ఎస్కు పోటీ రెండు జాతీయ పార్టీలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రంలో అధికారంలో ఉంది, మరొకటి కేంద్రంలో అధికారంలో ఉంది. ఈ రెండు పార్టీలను కేసీఆర్ ఎదుర్కోవాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ గత అనుభవాల దృష్ట్యా ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షిస్తుందని బలమైన వాదన నెలకొంది. గతంలో 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను లాగేసుకుని సీఎల్పీని సైతం విలీనం చేసుకునే స్థాయికి వెళ్లారు కేసీఆర్. ఈసారి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకునేందుకు ప్రయత్నం చేయకుండా ఉంటుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్న చందంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్లీ అభివృద్ధి కోసం అధికార పార్టీ అనే కాన్సెప్ట్ ఎంచుకోరని ఏమీ చెప్పలేం. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా తన వంతు ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యేలను కాపాడుకోవడం తలకు మించిన భారమే అవుతుంది. బీజేపీకి 20 స్థానాలు దక్కి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రంలో అధికార బీజేపీ గురి పెడితే కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. ఒకవేళ ఎన్డీఏలో చేరినా రాష్ట్రంలో తన సొంత పార్టీని డెవలప్ చేసుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ను దెబ్బతీసినా ఆశ్చర్యపడాల్సింది ఉండదు. ఎన్డీఏలో చేరితే కేవలం కేసుల నుంచి రక్షణ మాత్రమే దక్కగలదు. ఎంత బలమైన పార్టీ అయినా రెండు జాతీయ పార్టీలతో పోరాడడం, అవి అధికారంలో ఉన్నప్పుడు అంత తేలిక కాదు. వ్యక్తిగతంగా కేసీఆర్ కానీ పార్టీ పరంగా బీఆర్ఎస్కు బీజేపీతో ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఎందుకంటే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం వల్ల అనేక రకాల ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సీఎంగా ఉండడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో తన కుమార్తె కవిత అరెస్టు కాకుండా తప్పించగలిగారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు పవర్ పోయింది. ఇప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సిందే. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం చేసే విచారణల వల్ల మరింత టెన్షన్ ఎదుర్కోవాలి. అందుకే ఇప్పుడు ఏదో ఒక జాతీయ పార్టీతో కేసీఆర్ అవగాహనకు రావాల్సిన అగత్యం ఏర్పడిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
గతంలో ఎన్డీఏలో చేరేందుకు కేసీఆర్ ప్రయత్నించారని స్వయంగా మోదీ చెప్పారు. ఆయనను చేర్చుకునేది లేదని, ఇది తన గ్యారంటీ అని ఎన్నికల ప్రచారంలో కూడా ప్రకటించారు. ముందస్తు అవగాహన ఉన్నందువల్ల బీజేపీతో కలవచ్చు, కానీ ఆ పార్టీ బీఆర్ఎస్ను బలహీనం చేయకుండా ఉంటుందనుకోవడం భ్రమ. కాకపోతే కేసుల నుంచి, విచారణల నుంచి కాస్త ఉపశమనం లభించవచ్చు. కాంగ్రెస్తో కలిసే పరిస్థితి లేదు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం ఆ పార్టీ పెద్దలు దృష్టి సారిస్తారు. పార్టీ బలంగా తయారు చేసుకునే పనిలో పడతారు. ఈ నేపథ్యంలో ఇండియా కూటమిలోకి బీఆర్ఎస్ను ఆహ్వానించే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం ఇండియా కూటమి సందిగ్ధంలో పడినట్లు వార్తలొస్తున్నాయి. ఒకవేళ కూటమిలో కొన్ని పార్టీలు కేసీఆర్ను ఆహ్వానించినా కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే పరిస్థితి ఉండదు. నిన్న మొన్నటిదాకా బీఆర్ఎస్కు 2 ఛాయిస్లుండేవి. 2 పార్టీల్లో దేనితోనైనా కలిసే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వల్ల ఆ పార్టీతో కలిసే అవకాశం ఉండదు. అలా కలిస్తే నేరుగా బీజేపీకి చిక్కినట్లేనని విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్కు ఇప్పుడు 2 ఆప్షన్లున్నాయని, అందులో ఒకటి ఒంటరిగా 2 జాతీయ పార్టీలతో ఫైట్ చేయడం, రెండోది బీజేపీతో కలవడం. 2 ఆప్షన్లు కూడా 2 వైపులా పదునున్న కత్తిలాంటివే. కేసీఆర్కు ఇది అత్యంత గడ్డు పరిస్థితి అని చెప్పొచ్చు. చూడాలి ఏం జరుగుతుందో మరి.